హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. సో మనం డేట్ని అందుకున్నాం ఫైనల్లీ 5th April 24 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ఫస్ట్ చూస్తే మనకి 5 April అనేది వెరీ ఫేమస్ నేషనల్ మారిటైమ్ డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో జాతీయ సముద్ర దినము అని చెప్పేసి April 5th జరుపుకుంటాము. వెరీ ఫేమస్. మనకి ఏప్రిల్లో నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ ఉంటాయి. April 5 చూస్తే నేషనల్ మారిటైమ్ డే అని చెప్పేసి ఉంటుంది. April 1 to 7th వరకు అని చెప్పేసి ఈ బ్లైండ్నెస్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటాము. April 7th వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి ఉంటుంది. April 22nd ఎర్త్ డే అని చెప్పేసి ఉంటుంది. April 23rd బుక్స్ డే అని చెప్పేసి ఉంటుంది. April 25th వెరీ ఫేమస్ మలేరియా డే అని చెప్పేసి ఉంటుంది. మనకు దాదాపుగా ఇవే వస్తాయి. సో ఇంకేమన్నా పిఐబి న్యూస్లో స్పెషల్గా డేస్ ఇస్తే డిస్కస్ చేద్దాం తప్పితే దరిదాపుగా మనకి ఏప్రిల్ మాసంలో ఇవే 6 మాత్రమే వస్తాయి. రైట్, ఫస్ట్ చూస్తే April 5 మారిటైమ్ డే ఎందుకోసము అంటే ఈ పిఐబి న్యూస్లో మనకి April 4th వచ్చింది. సో ఏంటి అంటే తొలిసారిగా భారతదేశం నుంచి ఒక వెజల్, ఒక వాణిజ్య నౌక ఎస్ఎస్ లాయల్టీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఎస్ఎస్ లాయల్టీ నౌక అనేది తొలిసారిగా మనకు ముంబై నుంచి లండన్ వరకు ప్రయాణం చేసింది. ఆ దినం సందర్భంగా మనము ఈ April 5 నేషనల్ మారిటైమ్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము. ఎస్ఎస్ లాయల్టీ అనే నౌకని ఏ సంస్థ నిర్వహణ చేస్తుంది అంటే మనకు సింధియా, ఈ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, సింధియా స్టీమ్ నావిగేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ సంస్థ దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. మనము ఈ గవర్నర్ జనరల్స్ క్లాస్ని పోస్ట్పోన్ చేసినాం మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల. సో అందులో ఈ ఎస్ఎస్ లాయల్టీ అని చెప్పేసి మనకు మళ్ళీ వస్తుంది. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. 1990లో జరుగుతుంది. బ్రిటిష్ యొక్క నౌకలు అప్పుడు ఆధిపత్యం చెలాయిస్తాయి. దాన్ని ఎదురించి మనము ఇన్ఫ్యాక్ట్ నౌకను స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి వెరీ ఫేమస్. సో లాయల్టీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది 1919లో వస్తుందండి. April 5 అని చెప్పేసి వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. బట్ మన స్టోరీ మొత్తం స్కిప్ చేసి పడేసి డైరెక్ట్గా April 5 అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. రైట్, మళ్ళీ మన క్లాసులో వస్తుంది. కంపల్సరీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే లోపలనే ఈ గవర్నర్ జనరల్స్ కానీ, రైతు ఉద్యమాలు అని చెప్పేసి, గిరిజన ఉద్యమాలు అని చెప్పేసి అవి మనకు పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఈ మహిళల పాత్ర అని చెప్పేసి, ఈ కార్మిక ఉద్యమాలు అని చెప్పేసి, లేదా ఈ బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా కొన్ని హయ్యర్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఫైట్ చేస్తాయి, ఉన్నత వర్గాలు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. రైట్, కొంతమంది పెట్టుబడిదారులు కూడా బ్రిటిష్ వాడికి అగెనిస్ట్గా ఫైట్ చేస్తారు. సో మన సబ్బండ వర్గాలు కంపల్సరీ మిస్ చేయము గ్రూప్ 2 ఎగ్జామ్ కంటే ముందు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే ఆ క్లాస్ మనకి అప్పుడే ఉంటుంది. రైట్, ఇక్కడ చూస్తే ఇన్ఫ్యాక్ట్ థీమ్ ఏంటి అంటే ఇప్పటివరకైతే మనకి థీమ్ లేదు. నేను పిఐబి న్యూస్ చెక్ చేయలేదు ఈరోజు. 5th April నాడు మేబీ అందులో ఇస్తాడు కంపల్సరీ థీమ్ ఏంటని చెప్పేసి. మన పిఎం మోడీ ప్రసంగం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, అయితే ఈ మార్చి 30 నుంచి ఇన్ఫ్యాక్ట్ ఈ 5th April వరకు కూడా మనము ఈ నేషనల్ మారిటైమ్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. ఇది వాస్తవం మనకి 30 మార్చినే మనకు వచ్చింది న్యూస్లో. నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టినా ఈరోజు డిస్కస్ చేద్దామని చెప్పేసి. సో 30 మార్చి నుంచి 5th April వరకు ఈ రోజు కాబట్టి మనం ఇంతవరకు దీన్ని పోస్ట్పోన్ చేసినాం. ఈ 1 to 7th మనకు ఈ బ్లైండ్నెస్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటున్నాము. 1 to 7th ఎందుకంటే మనకి హెల్త్ డే ఉంది కాబట్టి రేపటికి ఎల్లుండికి మనం పోస్ట్పోన్ చేస్తున్నాం. దీనికి థీమ్ ఉన్నది. సో మనకి April 1 పిఐబి న్యూస్లో వచ్చింది నాకు తెలుసు, బట్ స్క్రీన్ షాట్ తీసి ఉన్నది. రైట్, ఇన్ఫ్యాక్ట్ మనకి 30 మార్చి నుంచి 5th April వరకు నేషనల్ మారిటైమ్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. దీనికి థీమ్ ఉంది కాబట్టి థీమ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ థీమ్ అనేది ఈ డే థీమ్ కాదు. థీమ్ ఏంటి మనకంటే సస్టైనబిలిటీ షిప్పింగ్ అని చెప్పేసి తీసుకున్నాము. సో సస్టైనబిలిటీ షిప్పింగ్ అంటే సుస్థిర అభివృద్ధి షిప్పింగ్ అని చెప్పేసి ఇందులో మనకు ఆపర్చునిటీ ఉంటాయట అండ్ ఛాలెంజ్ కూడా ఉంటుందట. అంటే అవకాశాలు, సవాళ్ళు అని చెప్పేసి షిప్పింగ్ సెక్టార్ లోపల మనం థీమ్ తీసుకోవడం జరిగింది. సో నేషనల్ మారిటైమ్ డే యొక్క థీమ్ కాదు, ఇది వీక్ యొక్క థీమ్ అని చెప్పేసి చూసుకోవాలి. వెరీ ఫేమస్ డే, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి పిఐబి న్యూస్లో వచ్చింది కాబట్టి. సో నెక్స్ట్ మనకు ఆయుష్మాన్ ఖురానా అని చెప్పేసి ఒక బాలీవుడ్ యాక్టర్ వార్తల్లో ఉన్నాడు. సో ఈరోజు అన్నీ మనకి ఎక్కువ ఫ్యాక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి. సో ఆయుష్మాన్ ఖురానా అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈయన బాలీవుడ్ యాక్టర్. సో ఇతన్ని ఎన్నికల సంఘము యూత్ ఐకాన్గా నియామకం చేసింది. సో ఎన్నికల సంఘము అనేది ఈ ఎన్నికల్లో యువత యొక్క ఓటింగు అట్రాక్ట్ చేయాలని చెప్పేసి
ఆయుష్మాన్ ఖురానా చెప్తే ఓటేస్తారని చెప్పేసి ఒక ప్రచార వీడియో ఎన్నికల సంఘం రిలీజ్ చేయడం జరిగింది. సో ఎన్నికల యొక్క యూత్ ఐకాన్గా సో మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు నేషనల్ ఐకాన్గా చూస్తే మనకు సచిన్ ఉన్నాడు, ఇన్ఫ్యాక్ట్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఉన్నాడు బాలీవుడ్ యాక్టర్. తర్వాత చూస్తే ఇటీవల ఈ ఫిజికల్ విత్ డిసబిలిటీ వాళ్ళకు దివ్యాంగుల కోసం అని చెప్పేసి నేషనల్ ఐకాన్గా మనకు శీతల్ దేవి ప్రముఖ పారా ఆర్చర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. దానికి యాడ్ చేసుకోవాలి ఆయుష్మాన్ ఖురానా అనే వ్యక్తి యూత్ ఐకాన్గా వచ్చిండు. నేషనల్ ఐకాన్ వేరు, ఫిజికల్ విత్ డిసబిలిటీ ఐకాన్ వేరు అండ్ యూత్ ఐకాన్ వేరు. ఇంకా మనకి రానున్న రోజులలో చూస్తే ఈ ట్రాన్స్జెండర్స్ కోసం అని చెప్పేసి లింగ మార్పిడి కోసం అని చెప్పేసి ఒక నేషనల్ ఐకాన్ని ఎన్నికల సంఘం తప్పనిసరిగా నియామకం చేస్తుంది. ఇట్లా మహిళల కోసం అని చెప్పేసి నియామకం చేస్తే చేయవచ్చు. సో ఇది మనకు వార్తల్లో ఉంది పాలిటీ ఆర్టికల్. నెక్స్ట్ ఎకనామీ చూస్తే సో ఓన్లీ మనకు అన్ని ఈరోజు వన్ లైన్డే ఉన్నాయండి, పెద్దగా విశ్లేషణ అవసరమయ్యే ఆర్టికల్స్ ఏవి లేవు. రైట్, ఇక్కడ చూస్తే ఎకనామీ అనేది మనము ఇన్ఫ్యాక్ట్ మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసి ఉన్నాము. ఈ ఉల్లి ఆనియన్ అనేది సో డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు నిషేధం విధించిండ్రు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అని చెప్పేసి. ఎందుకోసం అంటే భారతదేశంలో దేశీయంగా ఉల్లి లభ్యత మనకు పెరగాలని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండాలి, ధరల స్థిరీకరణ కోసం అని చెప్పేసి డీజీఎఫ్ నిర్ణయం తీసుకుంది. అయితే సో మనకు కొన్ని స్నేహపూర్వ కంట్రీస్ ఉంటాయి, ఫ్రెండ్లీ రిలేషన్స్ మనం మెయింటైన్ చేయాలి కాబట్టి వాటికి మనమే దిక్కు కాబట్టి సో ఈ ఎగుమతులని స్నేహపూర్వక దేశాల కోసం అని చెప్పేసి నిషేధాన్ని తొలగించింది. కేవలం ఆ కంట్రీస్కు మాత్రమే కాబట్టి ఆ కంట్రీస్ ఎగ్జామినర్ మనకి ఫోకస్ చేస్తాడు. సో అందులో పిఐబి న్యూస్ కాబట్టి మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ చూస్తే గిట్ట బంగ్లాదేశ్ ఉన్నది. సో మనకు పెద్దగా మనకు న్యూస్లో ఏముంది అంటే ఈ బంగ్లాదేశ్కు ఎంత ఉల్లి పంపాలని చెప్పేసి టన్స్ ఉన్నది. సో మనకి 50,000 టన్స్ అని చెప్పేసి ఉన్నది. మరి ఇది గుర్తుపెట్టుకోవాలంటే అంతగానం అవసరం లేదు. సో మనకు 5 కంట్రీస్ ఉన్నాయి, 5 కంట్రీస్కు 5 డిఫరెంట్ టన్స్ మనం పంపిస్తున్నాం కాబట్టి అంతగానం అవసరం లేదు. నెక్స్ట్ భూటాన్ ఉన్నది, నెక్స్ట్ మారిషస్ ఉంది, నెక్స్ట్ యూఏఈ ఉంది, తర్వాత బహ్రెయిన్ అని చెప్పేసి ఉన్నది. సో ఈ 5 కంట్రీస్కి మాత్రమే ఈ ఉల్లి ఎక్స్పోర్ట్స్ యొక్క బ్యాన్ అనేది వర్తించదు. డీజీఎఫ్టీ యొక్క మనము సిఫార్సు చూస్తే ఉల్లి కంప్లీట్గా బ్యాన్ చేయబడింది. ఎంతవరకు మనకి అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. అయితే ఈ 5 కంట్రీస్కి మినహాయింపు నోట్స్లో దేనికి ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్కి మనకు హైయెస్ట్ అయితే కనిపిస్తుంది, బట్ మనకి అంతగానో మీరు బై హార్ట్ చేయొద్దు, అవసరం లేదు, గుర్తుండదు కూడా. నెక్స్ట్ ఇది మీరు ఆన్సర్ చేయండి. ఉల్లి యొక్క షెల్ఫ్ లైఫ్ టైం పెంచాలని చెప్పేసి తొందరగా పాడైపోద్దని చెప్పేసి మహారాష్ట్ర లోపల చేపట్టిన సాంకేతికత పేరు ఏంటి, అందులో ఏ కిరణాలు ఉపయోగం చేస్తున్నాము. క్వశ్చన్ ఏంటి అంటే ఉల్లి అనేది మనకు జనరల్గా ఈ తొందరగా పాడైపోతుంది, అట్లా పాడైపోకుండా ఆ షెల్ఫ్ లైఫ్ టైం పెంచాలని చెప్పేసి ఒక ప్రక్రియ మనం చేపట్టినాము. ఆ సాంకేతికత ప్రక్రియ పేరేంటి, ఆ ప్రక్రియ లోపల ఉపయోగించే కిరణాల పేరేంటి, మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ డిఫెన్స్ మనకి చూస్తే మనం క్షిపణి అనేది ప్రయోగం చేయాలి అంటే మనం ఇప్పుడు ఒడిషా నుంచి ప్రయోగం చేస్తున్నాము. సో మనకి ఒడిషా చాందినిపూర్ అని చెప్పేసి అబ్దుల్ కలాం దీవ్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ప్రయోగం చేస్తున్నాము. అయితే ఇప్పుడు డిఆర్డిఓ అనేది మనకి పశ్చిమ బెంగాల్ లోపల 2వ కేంద్రాన్ని ఓపెన్ చేస్తుంది. సో దాని పేరు వచ్చేసి చూస్తే ఆ విలేజ్ పేరు మనకి JUNPUT అని చెప్పేసి ఉంది. దీన్ని జెన్పుట్ అని చెప్పేసి చదవచ్చు లేదా అంతే ఇంకా. సో ఈ జెన్పుట్ అని చెప్పేసి లేదా జెన్పట్ అని చెప్పేసి చదవచ్చు. సో ఇది నౌన్ కాబట్టి మనకి ఇబ్బంది లేదు, విలేజ్ పేరు. సో ఇక్కడ 2వ కేంద్రాన్ని డిఆర్డిఓ ప్రారంభం చేస్తుంది అని చెప్పేసి మనకి సో ఇన్ఫ్యాక్ట్ హిందూ ఆర్టికల్ పేర్కొంటుంది కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒడిషా కాకుండా 2వ ప్రయోగ కేంద్రం మనకి. సో ఆయుధ వ్యవస్థ పరీక్ష కోసం అని చెప్పేసి డిఆర్డిఓ యొక్క 2వ ప్రయోగ కేంద్రం మనకి జన్పత్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి చూసుకోవాలి. ఓన్లీ ఫ్యాక్ట్ క్వశ్చనే, ఇంకా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ మనకి ప్రాజెక్టు ఆకాష్ తీర్ అని చెప్పేసి ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఏంటి ఆకాష్ తీర్ అనేది అంటే సో ఇన్ఫ్యాక్ట్ ఈ గగనతల రక్షణ వ్యవస్థ కోసం అని చెప్పేసి ఈ మన స్నేహపూర్వక విమానాలు ఏంటి, మన ఎనిమీ కంట్రీ యొక్క ఏరోప్లేన్స్ ఏంటని చెప్పేసి ఇది గుర్తిస్తుందట. సో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం అని చెప్పేసి దీన్ని
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు నిర్మాణం చేశారు. ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నిర్మాణం చేయడం జరిగింది. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం అని చెప్పేసి వచ్చింది. ఫ్రెండ్లీ రిలేషన్ యొక్క విమానమా లేదా ఎనిమి అని చెప్పేసి గుర్తిస్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆకాశ్ తీర్ అనేది మనకి ఆకాశంలో పనిచేస్తా అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ యొక్క నిర్మాణం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఒక ఇనిషియేటివ్ ప్రారంభించింది సరిహద్దుల్లో మనకి జైసల్మీర్ దగ్గర. ఇక్కడ సో ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, జైసల్మీర్ ఫ్రమ్ రాజస్థాన్ అని చెప్పేసి తెలుసు మనకు. సో జైసల్మీర్ దగ్గర పూర్తిగా మహిళా జవాన్లతోనే ఒక అవుట్ పోస్ట్ని నియామకం చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ ప్లేస్ పేరు ఏంటంటే మనకి షాగఢ్ బల్జు అని చెప్పేసి పిలుస్తున్నాం. సో జైసల్మీర్ దగ్గర ఉన్న షాగఢ్ బల్జు అని చెప్పేసి పర్టికులర్గా ఏరియా. ఇక్కడ ఈ బిఎస్ఎఫ్ వాళ్ళు బోర్డర్ అవుట్పోస్ట్ అని చెప్పేసి మనకి అవుట్పోస్ట్ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా మహిళా బృందాన్ని నియామకం చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ కాబట్టి సో రక్షణ రంగంలోకి మహిళలు వస్తున్నారని చెప్పేసి గ్లాస్ బద్దలు కొట్టి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం నెంబర్ ఆఫ్ టైమ్స్. మహిళా నియామకాలలో కూడా మనకు వచ్చింది డిఫెన్స్ సెక్టార్ లోపల. అందులో మనం ఇది యాడ్ చేసుకోవాలి. సరిహద్దు లోపల జైసల్మీర్ దగ్గర సో షాగఢ్ బల్జు అనే ప్రాంతం లోపల మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా జవాన్లతో కూడినటువంటి ఒక ఇది బోర్డర్ అవుట్ పోస్ట్ని బిఎస్ఎఫ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి 3 1 లైన్ ఆన్సరే ఏంటి? సో జన్పుట్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ఉన్నది ఇది అంటే సో ఇది వెస్ట్ బెంగాల్ లోపల డిఆర్డిఓ యొక్క 2వ ప్రయోగ కేంద్రం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆకాశ్ తీర్ బిఎల్ యొక్క సృష్టికర్త అని చెప్పేసి జైసల్మీర్లో ఉన్న షాగఢ్ బల్జు వద్ద మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళలతోని ఒక అవుట్ పోస్ట్ని బిఎస్ఎఫ్ ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల నాటో 75 ఇయర్స్ పూర్తి చేసుకుందట. సో ఏప్రిల్ 5th అని చెప్పేసి మనకు ఈ బెల్జియంలోని బ్రసెల్స్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో 75 వసంతాలు అని చెప్పేసి మనకి సాక్షిలో మంచి కథనం ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ 5th 1949లో ఏమైంది అంటే వాషింగ్టన్ ట్రీటీ మీద ఒక 12 దేశాలు సంతకం చేసి ఈ నాటోని అమల్లోకి తెచ్చుకున్నాయి. సో మనకి వాషింగ్టన్ ట్రీటీ అని చెప్పేసి పిలుస్తాం. 12 కంట్రీస్ ఉంటే నేటికి 12 కాస్త మనకి +20 కంట్రీస్గా మారిపోయి 32 కంట్రీగా నాటో మెంబర్షిప్ తీసుకున్నాయి. సో ఫిన్లాండ్ చూస్తే 31st అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 32nd చూస్తే మనకి స్వీడన్ అని చెప్పేసి వస్తుంది. ఇటీవల మనం డిస్కస్ చేసి ఉన్నాము. టర్కీ ప్లస్ హంగేరీ అభ్యంతరం చెప్పిన స్టార్టింగ్లో రీసెంట్ మనకి అభ్యంతరాన్ని ఎత్తివేయడం కారణంగా సో స్వీడన్ కంట్రీ 32వ దేశంగా చేరడం జరిగింది. సో దీని హెడ్ క్వార్టర్ మనకి వాషింగ్టన్లో లేదని చెప్పేసి చూసుకోవాలి. సో బ్రసెల్స్ అని చెప్పేసి చూసుకోవాలి. నాటోలో ఫేమస్ ఆర్టికల్ 5 అని చెప్పేసి ఉంటుంది. 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1 అని చెప్పేసి పిలుస్తున్నాము. ఒక్కరి కోసము అందరూ, అందరి కోసం ఒక్కరు అని చెప్పేసి ఒక దేశం మీద దాడి చేస్తే నాటో కూటమి అంతా వెళ్ళి దాడి చేస్తుంది. సో ఇది కలెక్టివ్ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఒక సైనిక కూటమి ఈ నాటో అని చెప్పేసి దీని యొక్క ప్రధాన కార్యదర్శిగా మనకి స్టోలెన్బర్గ్ అని చెప్పేసి పనిచేస్తున్నాడు. సో మనం డిస్కస్ చేస్తున్నాం ఇదంతా. ఈ 32 కంట్రీ లోపల ఏ ఖండాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో 32 దేశాలు ఉన్నాయి కదా, ఇట్లా మా ప్రశ్న వస్తుందండి. నాటోలో సభ్యత్వం పొందిన 32 దేశాలు ఏ ఖండాల నుంచి అని చెప్పేసి మనకు ఆప్షన్ ఇస్తాడు. ఐరోపా, ఉత్తర అమెరికా, ఐరోపా, దక్షిణ అమెరికా అని చెప్పేసి, ఐరోపా, ఆసియా అని చెప్పేసి అట్లా మనకి ఇస్తారు. కాబట్టి మీరు ఆన్సర్ చేయండి. నోట్స్లో రాసి పెట్టినా బట్ మీరు ఆన్సర్ చేయండి. మనం ఇంతకుముందు సో ఐఆర్ క్లాస్ లోపల ఇదంతా డిస్కస్ చేసుకున్నాం వాస్తవం. ఇప్పుడు జస్ట్ ఏం యాడ్ చేసుకోవాలంటే 75 ఇయర్స్ అయిపోయిందంటే యాడ్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఒక 3 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఏఐ సేఫ్టీ సమ్మిట్ మనం డిస్కస్ చేసి ఉన్నామండి ఆల్రెడీ. ఎక్కడ జరిగింది మనకి ఇది? సో యూకేలోని మనకి బ్లెచ్లీ అని చెప్పేసి డిస్కస్ చేసి ఉన్నాము. బ్లెచ్లీ పార్క్ అని చెప్పేసి ఏఐ విషయంలో ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి మనం దీన్ని పిలుస్తాం. అటంగా జీపీఏఐ కంట్రీస్ అని చెప్పేసి ఢిల్లీలో మీటింగ్ పెట్టుకున్నాయి. ఇది మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్లెచ్లీ పార్క్ మీద సంతకం చేసిన 29 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ యూనియన్ +28 కంట్రీస్ అని చెప్పేసి అందులో 2 కంట్రీస్ తొలిసారిగా
ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. అది యుఎస్ ప్లస్ యూకే అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క కథనం పేర్కొంటుంది. సో పెద్ద స్టోరీ ఇచ్చాడు, ఆ స్టోరీ మనకి అవసరం లేదు. జస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏఐ సేఫ్టీ సమ్మిట్ లోపల 29 కంట్రీస్ ఈ బ్లెచ్లీ పార్క్ ఒప్పందంలో సంతకాలు చేస్తాయి. ఆ సంతకాలకి అనుగుణంగా ఈ ఏఐ సేఫ్టీ కోసం అని చెప్పి సహకారం ఒప్పందం వెరీ ఫస్ట్ టైం యుఎస్ ప్లస్ యూకే అని చెప్పి చూసుకోవాలి, సరిపోతుంది అంతే. సెకండ్ది మనకు సో మెరైన్ క్లౌడ్ ఒక టెక్నాలజీ, ఇది మెరైన్ ఈ తెలంగాణ పేపర్లో వచ్చింది. క్లౌడ్ బ్రైటనింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏంటిది? మెరైన్ అంటే సముద్రం అని చెప్పేసి వస్తుంది, క్లౌడ్ అంటే మనకి మేఘాలు అని చెప్పేసి వస్తుంది, బ్రైటనింగ్ మీన్స్ మనకి తెల్లగా చేయడం అని చెప్పేసి వస్తుంది. సో ఇది ఇక్కడ మనకి మొత్తం అర్థమవుతుంది. ఇది ఒక సాంకేతికత, దేనిది? గ్లోబల్ వార్మింగ్ను తగ్గించే టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తుందట. తెలంగాణ పేపర్ మనకి ఇదే వర్డ్స్ ఉపయోగించలేదు. సో ఉపరితల టెంపరేచర్ తగ్గిస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, రైట్. అది మనకి మెరైన్ క్లౌడ్ అని చెప్పేసి. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? సో ఫస్ట్ ఎందుకోసం అంటే ఇది మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ అనేది సో గ్లోబల్ వార్మింగ్ తగ్గుదల కోసం అని చెప్పేసి శాన్ ఫ్రాన్సిస్కో లోపల అమెరికా వాళ్ళు తొలిసారిగా ఈ ప్రయోగాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎలా పనిచేస్తుంది? సో మన కీవర్డ్ ఫస్ట్ మనం పట్టుకోవాలి. ఫస్ట్ ఏంటి? సో ఇట్ ఈస్ ద సముద్రము, కాబట్టి దీన్ని ఏమంటాము? మెరైన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ సముద్రం ఉంది కదా, సో ఇక్కడ సముద్రపు ఉప్పు లేదా ఎరోసాల్ అని చెప్పేసి పిలుస్తాం, నీటి బిందువులు అని చెప్పేసి పిలుస్తున్నాం. వీటిని స్ప్రే చేస్తారు సముద్రం యొక్క ఉపరితలం మీద ఎగువ వాతావరణం లోపల. అంటే జస్ట్ ఇక్కడ మరీ ఎక్కువ కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో నీటి బిందువులని ఎరోసాల్ లేదా సముద్ర ఉప్పుని స్ప్రే చేస్తారు. స్ప్రే చేసిన తర్వాత సముద్రం యొక్క నీరు అనేది ఆవిరైపోతుందిగా. ఈ ఆవిరైపోయాక మనకు నీటి బిందువులు అని చెప్పేసి ఇట్లా ఏర్పాటు అవుతాయి. ఈ నీటి బిందువులు ఈ డ్రాప్లెట్స్ అన్నీ కూడా మనకు ఇన్ఫ్యాక్ట్ మేఘం మాదిరిగా డెవలప్మెంట్ అవుతుంది. సో అప్పుడు ఏమైంది? మనకి క్లౌడ్ అనేది ఒక తెల్లగా మారిపోతుంది. సో బ్రైటనింగ్ అయితే అయిపోతుంది. సముద్ర ఉప్పు తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు యొక్క బిందువులు మేఘంగా మారినాయి కాబట్టి సో తెల్లగా అయిపోతుంది. సూర్యుని కాంతి వచ్చినప్పుడు మనకి సో వైట్ కాంతి మనకి రిఫ్లెక్ట్ అయిపోయి తిరిగి కొద్ది వరకు వెనక్కిపోతుంది. దీనివల్ల మనకి భూమికి వచ్చే కాంతి తక్కువ కాబట్టి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది అని చెప్పేసి ప్రయోగం చేయడం జరిగింది. సో ఇది మనకు కింద లాస్ట్ కొన్ని కీవర్డ్స్ ఏంటి అంటే వాతావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారట. ఇది కెమికల్ చేస్తున్నారు కాబట్టి సో వాతావరణానికి ఇబ్బంది కావచ్చు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో ఇక్కడ మనకు పటం కూడా అదే ఇవ్వడం జరిగిందండి. సముద్రంలో మనకి సముద్రపు ఉప్పు కానీ ఎరోసెల్ ఉపయోగించి స్ప్రే చేస్తారు. తర్వాత నీటి ఆవిరి పైకి వెళ్ళి మేఘాలుగా మారిపోతుంది, వైట్ కలర్లోకి మారిపోతుంది, ప్రకాశవంతంగా అయిపోతుంది, సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సో గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. సో ఈ రెండో ఆర్టికల్ మనకి మెరైన్ క్లౌడ్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా వాళ్ళ యొక్క ప్రయోగము. నెక్స్ట్ మనకి మూడవది ఏముంది అంటే సో ప్రపంచంలోనే వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్. సో వరల్డ్ మోస్ట్ ఈ వర్డ్ కాబట్టి మనకి ఎగ్జామ్లో వస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ లేజర్ వచ్చేసి మనకు సో రొమేనియా దేశం ఆవిష్కరణ చేసింది. రొమేనియా దేశంలో ఆవిష్కరణ. సో కంపెనీ పేరు మనకి థేల్స్ కంపెనీ అని చెప్పేసి, ఇది ఫ్రెంచ్ కంపెనీ. సో థేల్స్ కంపెనీ అని చెప్పేసి ఆవిష్కరణ చేసింది. సో ప్రపంచంలోనే శక్తివంతమైన లేజర్ కాంతి సృష్టి రొమేనియా కంట్రీ లోపల జరిగింది. సో బై థేల్స్ కంపెనీ ఫ్రమ్ ఫ్రాన్స్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఎందులో ప్రాజెక్ట్ అంటే మనకి యూరోపియన్ యూనియన్ యొక్క ELI అని చెప్పేసి మనకు ప్రాజెక్టు ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ELI ప్రాజెక్టులో భాగంగా యూరోపియన్ యూనియన్ యొక్క సంస్థ యొక్క ప్రాజెక్టు ELI అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎక్స్ట్రీమ్ లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీంట్లో థేల్స్ కంపెనీ అనేది రొమేనియా లోపల ప్రపంచంలో వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్ని సృష్టించింది అట. సో మనకి రొమేనియా ఇటీవల వార్తల్లో వచ్చిందండి. ఎక్కడ వచ్చింది మనకు? సో రొమేనియా బల్గేరియా కంట్రీస్ అని చెప్పేసి రెండు కంట్రీస్ స్కెంజన్ ఏరియాలో మనకి
పార్షియల్గా జాయిన్ కావడం జరిగింది 31st మార్చ్న. ఇట్ ఈస్ ఓన్లీ పార్షియల్, నాట్ ఫుల్ టైం. ఎందుకోసం అంటే మనకు సో ల్యాండ్ రూట్లో ఇన్ఫ్యాక్ట్ ఇంతవరకు స్కంజన్ ఏరియాకి వెళ్ళే అధికారం రొమేనియా, బల్గేరియా వాళ్ళకి లేదు. ఎందుకంటే మనకి ఆస్ట్రియా దేశం అడ్డగిస్తుంది కాబట్టి సో వీళ్ళు ఎయిర్ రూట్లో వెళ్ళొచ్చు, సీ రూట్లో వెళ్ళొచ్చు. స్కంజన్ ఏరియా అంటే మనకి యూరోపియన్ యూనియన్లో సో వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తుంది. వీసా లేకుండా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి మొత్తం 27 కంట్రీస్ ఉంటాయి. ఇవి 2 కంట్రీస్ కొత్తగా మనకి జాయిన్ కావడం జరిగింది. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఉందా? వీటికి ఉన్నది. సభ్యత్వం ఉండి స్కెంజన్లో లేనివంటే మనకి ఇవి రెండింటితో పాటు ఇంకేం వస్తుంది అంటే సైప్రస్ వస్తుంది, ఐర్లాండ్ వస్తుంది. మైండ్లో పెట్టుకోవాలి. అది ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. పార్షియల్గా మాత్రమే జాయిన్ కావడం జరిగింది. ల్యాండ్ రూట్లో ఇంకా మనకి జాయిన్ కాలేదు. అక్రమ వలసలు అని చెప్పేసి ఒక కారణం చూపెట్టి ఆస్ట్రియా దేశము వ్యతిరేకం చేస్తుంది కాబట్టి ల్యాండ్ రూట్లో వాళ్ళకి వీసా ఫ్రీ ఎంట్రీ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫుల్ టైం మెంబర్షిప్ అని చెప్పేసి చూసుకోవాలి. ఈ 3 మనకి వార్తల్లో ఉన్నాయి. ఇవి కూడా మన సింగిల్ లైన్డే ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి నియామకాలు చూస్తే వెరీ ఫేమస్ నియామకం జరిగింది. సో రాకేష్ మోహన్ వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఇటువంటి నియామకాలు మన ఎగ్జామ్లో వస్తున్నాయి. ఇతను ఆర్బీఐ యొక్క మాజీ డిప్యూటీ గవర్నర్, ఇంకా ఎకనామీ అడ్వైజరీ కౌన్సిల్ పిఎం అంటే ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారు సంఘం ఉంటుంది, అందులో సభ్యుడిగా పనిచేస్తున్న రాకేష్ మోహన్. ఇతను సో ఎకనామికల్ అడ్వైజరీ ప్యానెల్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అందులో సభ్యత్వం తీసుకున్న వ్యక్తి అని చెప్పేసి నియామకం అని చెప్పేసి చూసుకోవాలి. అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు పనిచేస్తున్నాడు. అతను ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్లో ఇతనికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈఏసి, ఈఏపి, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్ అంతా ఒకటే. పిఎం నుంచి వరల్డ్ బ్యాంకు స్థాయికి వెళ్ళిపోయిండు మన రాకేష్ మోహన్. ప్రధానమంత్రికి కాకుండా ప్రపంచ బ్యాంకు సలహా ఇవ్వబోతున్నాడు. ఇంకోటి ఇక్కడ సో మనకి ఈనాడు పేపర్లో చూస్తే గిట్ట ఇంకొద్ది ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ చూస్తే ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్ వరల్డ్ బ్యాంక్ లోపల దీనికి సెక్రటరీగా ఎవరు పనిచేస్తున్నారు అంటే మనకు ఆయన పేరు నికోలస్ అని చెప్పేసి ఉన్నది. ఆ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది. ఈనాడు పేపర్లో ఏమొస్తుంది అదే వస్తుంది, హిందూలో ఏమొస్తుంది అదే వస్తుంది. కాబట్టి సో మనకి ఈ క్వశ్చన్ వచ్చిందంటే ఇది కూడా వస్తుంది కంపల్సరీ. సో ఈ ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్కి నాయకత్వం వహించే వ్యక్తి మనకు ఈ లండన్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అనేటువంటి నికోలస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పూర్తి పేరు మీకు కావాలి అంటే లార్డ్ నికోలస్ స్టెర్న్ అని చెప్పేసి ఉన్నాడు. బట్ మనకు అంతగానం ఏం అవసరం లేదు, నికోలస్ సరిపోతుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి సో సౌరజిత్ దేబ్నాథ్ వార్తల్లో ఉన్నాడు. ఇండియన్ ఇతను సౌరజిత్ దేబ్నాథ్. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ లండన్ లోపల మనకి వెరీ ఫేమస్ టెలివిజన్ క్విజ్ ఉంటుందట. దాని పేరు బీబీసీ యూనివర్సిటీ క్విజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ క్విజ్ లోపల ఫైనల్కి వెళ్ళిన బృందం లోపల ఒక వ్యక్తి ఈ దేవనాథ్ అని చెప్పేసి. మరి ఇతను ఎందుకు అవసరం అంటే ఇతను భారతదేశం లోపల వెరీ ఫేమస్ చంద్రయాన్ 2 అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్లో అంతర్భాగంగా పనిచేసింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. సౌరజిత్ దేవనాథ్ అనే వ్యక్తి బీబీసీ యొక్క యూనివర్సిటీ ఛాలెంజ్ టెలివిజన్ క్విజ్ వెరీ ఫేమస్ అట, చాలా కఠినంగా ఉంటుందట. అందులో ఫైనల్కి వెళ్ళిన బృందం సభ్యుడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకరు శాశ్వత్ గోయంకా అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. శాశ్వత్ గోయంకా అని చెప్పేసి. సో ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ యంగ్ లీడర్ జాబితా లోపల చోటు వచ్చింది కాబట్టి మనకి హెడ్డింగ్లో ఏముంటుందంటే శాశ్వత గోయంకా అని చెప్పేసి ఉంటుంది కదా. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ యంగ్ లీడర్షిప్ లోపల చోటు వచ్చింది. ఇంకా కొన్ని పేర్లు కింద ఇవ్వడం జరిగింది. ఆ పేర్లు మనకు అన్ని అవసరం లేదు, హెడ్డింగ్లో ఏమి ఉన్నదో అది సరిపోతుంది. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్లో మనకి సో ఒక మహిళ మనకి వార్తల్లో ఉంది, షైనీ విల్సన్ అబ్రహం. షైనీ విల్సన్ అబ్రహం అని చెప్పేసి ఆసియా అథ్లెటిక్ కమిటీలో చోటు సంపాదించిన మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఇండియా ఆసియా అథ్లెటిక్స్ కమిటీ ఉంటుంది కదా, కమిటీలో మెంబర్షిప్ వచ్చింది మన షైనీ విల్సన్కి. తెలంగాణ చూస్తే సో మనకి లార్డ్ బజార్ లక్క గాజులకి జిఐ ట్యాగ్ వచ్చింది. 17th జిఐ ట్యాగ్ ఫ్రమ్ తెలంగాణ మనం డిస్కస్ చేసి ఉన్నాము. మరొకసారి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ క్రీసెంట్ హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిసన్ వెల్ఫేర్ సంఘం ఏదైతే ఉందో అది 2022లో జిఐ ట్యాగ్ కోసం అప్లై చేసింది కాబట్టి జిఐ సర్టిఫికేట్ దానికి ఇచ్చింది కాబట్టి మరొకసారి మనకి వార్తల్లో వచ్చింది. లక్క గాజులకి అప్లై చేసింది ఎవరు అంటే
ఈ ఈ సంస్థ పేరేంటి మనకి క్రీసెంట్ అని చెప్పిస్తున్నది. ఆ సంస్థ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి చెన్నై రిజిస్ట్రీ సంస్థ. సో ఇది మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఫణిగిరి బౌద్ధ క్షేత్రం లోపల సుమారుగా ఒకేసారి తవ్వకం చేస్తే 3730 సీసెపు నాణాలు లభ్యమైనాయి. కాబట్టి ఒకేసారి ఇంత మొత్తంలో నాణేలు లభ్యం కావడం దేశంలో వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనకి వార్తల్లో ఉంది ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అని చెప్పేసి సూర్యాపేట డిస్టిక్. నెక్స్ట్ అంతే అండి, ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మన కరెంట్ అఫైర్స్లో ఒక 2 ఆర్టికల్స్ పెండింగ్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి ఈ కచ్చతీవు ద్వీపం ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసినాం కదా, దానికి కొంచెం పాలిటీ లింకప్ చేసి బెరీ కేసు అని చెప్పేసి మన ఇండియా ఇంతవరకు వేరే భూభాగాలు ఏం తీసుకున్నది, ఎలా తీసుకున్నది, మన ఇంకేమన్నా ఇచ్చినామా పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్కి కానీ శ్రీలంకకి కానీ ఇస్తే ఎలా ఇచ్చామని చెప్పేసి పాలిటీ ఆర్టికల్ నెంబర్ 1, 2, 3, 4 కవర్ చేస్తూ అది సండే మనం స్పెషల్ క్లాసులు ఇన్ఫ్యాక్ట్ వేరే కరెంట్ ఇష్యూ అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఒకటి. సెకండ్, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో మనకు రిపోర్ట్ వచ్చింది. సో దాన్ని మనం ఇంకా అధ్యయనం చేయలేదు. ఆ రిపోర్టు 70 పేజెస్ ఏమి ఉన్నట్టున్నది. సో ఆ రిపోర్ట్ యొక్క సారాంశం మనం తీసుకోవాలి. వై? బికాస్ వెరీ ఫేమస్, గవర్నమెంట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి గ్రీన్ ఎనర్జీకి ఆ రిపోర్ట్ అనేది ఎగ్జామ్లో వస్తే రావచ్చు. 2 మనకి పెండింగ్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.